గ్రంథము 6వ అధ్యాయం 31 నుండి 38 వరకు నేనే చదువుతాను. తదుపరి నాకు సహాయం చేయండి. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూసుకొనుచుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టువారు ఎవరనగా కహతీయుల కుమారులలో గాయకుడుగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడుగు యోవేలుకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెహోరాకునకు పుట్టెను. యెరోహాము ఎలీయేలుకు పుట్టెను. ఎలీయేలు తోయపునకు పుట్టెను. తోయహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహతులకు పుట్టెను. మహతు అమాసైకి పుట్టెను. అమాసై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యోవేలునకు పుట్టెను. యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జఫన్యాకు పుట్టెను. జఫన్యా తహతుకు పుట్టెను. తహతు అస్సీరుకు పుట్టెను. అస్సీరు ఎబ్యాసాపుకు పుట్టెను. ఎబ్యాసాపు కోరహుకు పుట్టెను. కోరహు ఇస్సాకారును పుట్టెను. ఇస్సాకారు కహతుకు పుట్టెను. కహతు లేవీకి పుట్టెను. లేవి ఇశ్రాయేలుకు పుట్టెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీకు వందనాలు. మరి మేము చాలా కాలం నుండి ప్రార్థిస్తూ ఆశించి ఎదురు చూసిన రీతిగా ఈ 2 దినాలు ఈవిగా మీరు మాకు అనుగ్రహించిన మీ మహాకృపను జ్ఞాపకం చేసుకొని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభువా, మా జీవితాల్లో అనేక దినాలు అనుగ్రహించారు. గత మాసమంతా కాపాడి ఈ 2వ మాసంలో మొదటి ఆదివార దినమున మీ పాదములెదుట సాగిలపట్టుకు ఇచ్చిన కృపకు స్తోత్రములు. మా తండ్రి, మా ప్రభువా, మరొకసారి మీ స్వరం వినాలని మేము ఇష్టపడుతున్నాం. మా నాయన, మమ్మలను కనికరించండి. ఒకడు మీ పక్షమున నిలవబడి ఉన్నాడు. మనుషుడు నాయన ఎన్నిక లేనివాడు. మనుషుని మరుగుపరచండి. మీ లేఖనముల ద్వారా మీరు మాతో ముచ్చటించుచున్నగా మమ్మను గద్దించండి, మమ్మను దిద్దండి. మీ కొరకు బలంగా స్థిరంగా నిలబడటి కావలసిన మీ మహాకృపకు మమ్మను అప్పగించమని మీ దయగల హస్తాలకు మమ్మను మేము అప్పగించుచుండగా, మీ మాటలు వినబడుచుండగా వినగల చెవిని గ్రహించగల మనస్సును అనుగ్రహించి వినబుద్ధిని పుట్టించుమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఆ కుటుంబంలో ఒక్కడు వలన ఆ కుటుంబాన్ని శపించక, నాశనపరచక, ఆ ఒకరిని కాక ఆ మిగిలిన వారిని కటాక్షించి ప్రేమించి దీవించిన కుటుంబం మనకు ఒక పాఠం. ముక్కలైన కుటుంబాన్ని ఒక ఆరాధన కుటుంబముగా మార్చిన కుటుంబం ఈ దినం మన ఎదుట దేవుడు ఉంచబోతున్నాడు. గాయాలలో తీవ్రమైన గాయాలు. 84వ కీర్తనలో వారు అంటారు, పిచ్చుకల వంటి వారమైన మాకు నీ బలిపీఠం ఎదుట నివాసము. వి ఆర్ యూజ్లెస్, వి ఆర్ ప్రైస్లెస్. మాకు విలువ లేదు. మా తండ్రి చేసిన అపరాధమును బట్టి సమాజంలో మాకు విలువ లేదు. దైవ సేవకుడైన మోషే ఎదుట మాకు గౌరవం లేదు. కానీ నీ యొద్ద పాటలు పాడడానికి మమ్మల్ని నిలబెట్టావు. నీ యొద్ద పరిచర్య చేయడానికి మమ్మల్ని నిలబెట్టావు. నీ సేవ చేయడానికి నిలబెట్టావు. మన ప్రభువైన యేసుక్రీస్తు దీనులను పైకెత్తువాడు. గాయాల నుండి స్తుతి ఆరాధన ఇచ్చేవాడు. అవిధేయత ఎక్కడ ఉన్నదో తన కనికరమును కుమ్మరించి మార్చేవాడు. విధేయులుగా చేయువాడు. సమర్పణ గల వారిని తన జీవితంలో ఉజ్జీవానికి కారకులుగా మార్చేవాడు. అదే కోరహు కుటుంబము జీవితం, కోరహు కుమారుల జీవితం. మనం చదువుకున్న వాక్య భాగం.
కోరవు భక్తి గలవాడు కాదు. అందుకని కోరవ కుమారుల మీద దేవుడు తన కోపాన్ని చూపించలేదు. ఆయన కనికర సంపన్నుడని చూపించిన వాడు. ఈవేళ నిన్ను ప్రేమించిన వాడు నిన్ను బట్టి నీ కార్యాలను బట్టి చేయలేదు. 103వ కీర్తన 10వ వచనం మనందరికి బాగా తెలుసు. 103వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఆయన కానీ మన పాపాలు లెక్క పెడితే, మన దోషాలు లెక్క పెడితే మనం ఎక్కడికి పోతాం? నాయనా నన్ను నువ్వు పట్టుకుంటే నేనేమైపోతాను? నన్ను చేరదీశావు. నీ బలిపీఠమును తప్పించగలవంటే వారు మాకు నివాసము దొరికాను. దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమిటి? కోరవ కుమారులకు దేవుడు చేరదీసి చేసిన గొప్ప మేలేమిటి? ధ్యానం చేయబోతున్నాం ఒక్కొక్కటిగా. కోరవ కుమారులు రండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6వ అధ్యాయం 31. ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు దావీదు నియమించిన వారు వీరే. ఈ కోరవ కుమారులు వీరేనా? మోషే నాయకత్వాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని వ్యతిరేకించిన కోరవ కుటుంబంలో వచ్చిన పిల్లలు వీరేనా? వీరే. ఎక్కడ వినయం ఉన్నదో అక్కడ దేవుని ఉన్నది. వీరు లేవి వంశంలో నుండి వచ్చారు. ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము ఆలోచన చేయవలసిన ఒక మాటను గురించి నేను చెప్పదలుచుకుంటున్నాను. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? నిర్గమాకాండం 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయము 6వ వచనం. ఒక ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం కొరకు కొద్దిగా వినండి. నా మనసు పెట్టండి ఒక 5 నిమిషాలు. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను. 6వ అధ్యాయం 6వ వచనం. అవునన్నా, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండే దినములన్నిటిలో ఏ శ్రమను ముట్టవలదు. అదే కదరా? కాదా? చదవండి. ఓకే, చదవండి. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను. సరే, ఐగుప్తులో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చాడు మోషే నాయకత్వంలో. వారు బయటికి వచ్చిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు దేవుని యొక్క సంతానమని వారికి తెలుసును. వారిలో ఒక జాతిని ఆయన ప్రత్యేకపరిచాడు. ఆ జాతి లేవి కుమారులు. లేవి ఎవరు అని మనము జ్ఞాపకం చేసుకుంటే, లేవి ఇశ్రాయేలు లేకపోతే యాకోబు యొక్క కుమారుడు. నన్ను క్షమించండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? సంఖ్యాకాండం 6:18. 6:18. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన ఒక్క నిమిషం. సంఖ్యాకాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే లేవీయులు 3వ అధ్యాయం నుండి వారి వంశముల చొప్పున ప్రస్తావించబడ్డారు. మీరు 3వ అధ్యాయం 33లో మెరారీయుల వంశం, 4వ అధ్యాయం 4వ వచనం కహతీయులు, ఆ తర్వాత గెర్షోనీయులు, 4వ అధ్యాయం 22వ వచనంలో గెర్షోనీయులు. ఈ ముగ్గురు లేవి యొక్క కుమారులు. అయితే ఈ లేవి కుమారులలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కహాతు రెండవవాడు. ఈ కహాతుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారెవరంటే అమ్రాము, ఇస్సహారు, ఎబ్రోను, ఉజ్జియేలు. ఇస్సహారు రెండవవాడు. ఇస్సహారు యొక్క కుమారులు కోరహు, నెహెబు, ఆ తర్వాత జిక్రీ అనేవాడు.
ఇప్పుడు నేను కోరహు గురించి చెప్పాలి కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను అనమాట. అంటే లేవి వంశంలో నుండి పుట్టినవాడు కోరహు, అంత గుర్తుపెట్టుకుంటే చాలు, ఇవ్వనొద్దు. ఈ లేవి యొక్క కుమారులు ముగ్గురు, వారి పేర్లు ఎల్కానా, అబియాసాపు, ఆ తర్వాత అస్సీరు. ఈ ముగ్గురు కుమారులు ఆయనకున్నారు. అయితే లేవీలు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారి యాకోబు సంతానం, దేవుడు కోరుకున్న సంతానం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో కోరహు పిల్లలు ఎవరు? లేవి గోత్రపు వారు. ఎవరు? నేను చెప్పింది చెప్పండి. ఓకే, కోరహు కుమారులు ఎవరు? లేవి గోత్రికులు. మొదటి మాట, వారు లేవి సంతానం. వారు ఎలా లేవి సంతానం, ఎలా ప్రభువు కొరకున్నారో చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయంలో మరొక మాట మన జ్ఞాపకం చేసుకుంటున్నాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు 32వ వచనంలో, వీరు సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజము గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించువారు అన్నాడు. వారు గాయకులు, వారు సంగీత సేవను దేవుని సన్నిధిలో చేసినవారు. సంగీత సేవను చేసినవారు, దేవునిని కొనియాడి ఆరాధించిన వారు. ఆ తర్వాత 3వ మాట మన జ్ఞాపకం చేసుకుంటున్నాము. చూడండి, 6:22 లేకపోతే 31 చదవండి. అక్కడే 31. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటు అయిన తరువాత యెహోవా మందిరమునందు సంగీత సేవ కొరకు, అది ఆయన మందిరములో సేవ. నిబంధన మందసమును ఏర్పాటైన వరకు మందిరములో సేవ. లేవీయులుగా దేవుని సేవ చేశారు. రెండవది, పాఠకులుగా, గాయకులుగా దేవుని సేవ చేశారు. మూడవదిగా ఆ దినవృత్తాంతములో మొదటి గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 12వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూడండి. 12:6 ఎల్కానా, యెష్యా, అజరేలు, ఓకే, యెహోజేరు, యాషాబాము, గేదోరు. ఈ సంతానమంతటిని గురించి చెప్తున్నప్పుడు వారిని చెప్పాడు, వారు యుద్ధ ప్రవీణులు అని చెప్పాడు ఆయన. అవునండి. 6వ వచనంలో కోరహీయులకు ఎల్కానా అని చెప్పాడు. కోరహు సంతానంలో ఉన్నవారు ఎవరు? 8 చివరిలో చదువుతారు, వారు పరాక్రమవంతులు అని చెప్పారు. 8వ వచనం, మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్నారు, దావీదు నొద్ద చేరిరి అన్నారు. కోరహు కుమారులలో కొందరు పరాక్రమశాలులుగా దావీదు పట్టణములో దేవుని పిల్లలను కాపాడేవారు. పరాక్రమశాలులుగా వారు జీవించారు అని చెప్పాడు. ఇంకొక సందర్భం ఉంది, నా సమయం ఉండదని నేను చదివించట్లేదు. ఇంకొక చోట ఉన్నది ఏమంటే, వారు మందిరములో మందసముకు సంబంధించిన ఉపకరణములు, ఆ సామాగ్రి భద్రం చేయడం, ఆ సామాగ్రిని బయటికి తేవడం, లోపల పెట్టడం, ఆ సామాను దగ్గర కావలి కాయువారు, మందిరము దగ్గర కావలి కాయువారు. సామాను విషయంలో జాగ్రత్త కలిగి, బల్ల విషయంలో, పాత్రల విషయంలో, రొట్టె విషయంలో వారు కావలి కాయువారు, భద్రపరచువారు అని చెప్పాడు. 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. వారు లేవీయులు, వారు గాయకులు, వారు పరాక్రమవంతులు, వారు దేవుని మందిరంలో దేవుని సేవ చేసిన వారు. వీటన్నిటికి ఒక పేరు పెట్టుకుందాం. దేవుని ఇంటిలో కోరహు కుమారుల పాత్ర. ఈనాడు దేవుని ఇంటిలో నీ పాత్ర, నీ పని, నా పని. ఎంతవరకు మనము చూడగలమో అంతవరకు మనము ఆలోచన చేద్దాం. లేవీలు ఎందుకని మనం ఆ ప్రత్యేకత అనుకుంటున్నామో గ్రంథంలో మనం చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 34వ వచనం. మన పితరుడైన యాకోబు తన భార్యను వివాహం చేసుకున్న తర్వాత భార్యను ప్రేమించడం లేదు. భార్య వేదనలో, దుఃఖములో ఉంది. 29వ అధ్యాయం 34వ వచనం.
కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. ఆమె పేరు లేయా. నేను జబ్బు కళ్ళదాను, నా భర్త నన్ను ప్రేమించడం లేదు, వీడు పుట్టాడు, వీడిని చూసి అయినా ఇక నుంచి నన్ను ప్రేమిస్తాడేమో అని లేవి అని పేరు పెట్టింది. లేవి అంటే హత్తుకొనుట అని అర్థం. ఇకనైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడనుకొని అతనికి లేవి అని పేరు పెట్టింది. లేవి యాకోబునకు జన్మించాడు కాబట్టి కుమారుడయ్యాడు. లేవికి పుట్టినవాడు కనుక లేవి కుమారుడయ్యాడు. క్రొత్త నిబంధన వెలుగులో మనలను గూర్చి భక్తుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ ఉంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమున విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం. ఇది ఆత్మీయమైన సంబంధం, ఇది శరీరమైన సంబంధం కాదు. యాకోబు వెళ్ళిపోయాడు, పిల్లలు వెళ్ళిపోయారు, వారి చరిత్ర కానిది మనది, వర్తమానం మనదే, ప్రస్తుతం మనదే. ఎందుకంటే మన తండ్రి ఆది అంతము లేనివాడు, యుగాయుగములు జీవించేవాడు. ఆయనను మనము అంగీకరిస్తే మనలను తన పిల్లలుగా చేసుకునే అధికారం ఇచ్చాడు. ఈనాడు ఎవరితో నేను చెప్తాను, నేను యేసయ్య బిడ్డను, ఎందుకంటే నా తండ్రి నన్ను అంగీకరించాడు, నా తండ్రి నన్ను చేర్చుకున్నాడు. ఒకడు రాత్రి వేళ యేసు ప్రభు యొద్దకు వచ్చి అన్నాడు, అయ్యా నీవేదో కొత్త బాధ చెప్తున్నావు, పరలోక రాజ్యం రావాలంటే ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు చెప్పమని అడిగితే, ఇశ్రాయేలులకు బోధకుడు పోయి ఉండి ఈ మాటలు నీవు ఎరుగవా అని చెబుతూ యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 3వ వచనం అంటాడు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని, క్రొత్తగా జన్మించాలి, నీవు మారిపోవాలి, నీ పాత జీవితం మారిపోవాలి. నీవు క్రొత్తగా మారితే నీ మాట క్రొత్తగా, నీ ఆలోచన క్రొత్తగా, నీ అడుగు క్రొత్తగా, నీ జీవితం క్రొత్తగా, నీ తలంపులు క్రొత్తగా. యేసు ప్రభు రక్తము చేత కడుగబడితే, ఆయన చేత మార్చబడితే నీవు క్రొత్త జన్మ కలిగిన వాడవు, క్రొత్త జన్మ జరిగిన దానవు. నేను ఎలాగూ పుట్టగలనయ్యా, నేను వృద్ధుడను కదా అని ఆయన మాట అంటుంటే ప్రభు అంటాడు 5వ వచనంలో, ఎందుకంటే యేసు ప్రభు వారు అతనితో ఏమంటాడంటే, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా. ఈనాడు యేసు ప్రభు పిల్లలు ఎలా అని అడుగుతుంటే చెప్పవలసిన సమాధానం ఇదే, నేను ఆత్మ మూలముగా పుట్టాను. ఏమిటి ఆత్మ మూలంగా, ఎలా ఆత్మ మూలంగా దేవుని నమ్ముకున్న వారు పుట్టినవారు? బైబిల్ చెప్తున్న సత్యం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఎలా నీవు ఆత్మలా పుట్టావు, ఆత్మ చేత ఎలాగూ కడగబడ్డావు, దేవుని వాక్యం చెప్తున్నది. 6:11లో మీలో కొందరు చాలా చెప్పాడులేండి. దేవుని రాజ్యానికి అన్యాయస్తులు వారసులు గారు అని చెప్పి ఒక లిస్ట్ అంతా చెప్పాడు. అలాంటి వారమే ఒకప్పుడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున, ప్రభువైన యేసుక్రీస్తు నామమున, మన దేవుని ఆత్మ యందును, దేవుని ఆత్మ యందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా. ఒకప్పుడు నా ఆత్మలో కల్మషం ఉంది, ఒకప్పుడు నా మనసులో ద్వేషం ఉంది, ఒకప్పుడు పాపం ఉంది, ఒకప్పుడు వ్యభిచారం ఉంది, ఒకప్పుడు ప్రతి విధమైన దుష్టత్వం ఉంది. కానీ నైనా దీనివల్ల నా జీవితం పాడవుతుందని ప్రభు యొద్దకు ఏడ్చినప్పుడు, నా జీవితం పాడైపోతుంది కాపాడమని ప్రభువును అడిగినప్పుడు, నా ప్రభువు నా మనస్సును కడిగాడు, నా ప్రభువు నా జీవితాన్ని కడిగాడు. అలాగున మన ఆత్మను కడిగాడు ఆయన తన వాక్యముతో మనను కడిగాడు. ప్రభు యొక్క వాక్యము చేత మార్చబడినాము, ప్రభు బిడ్డలుగా మనము తీర్చబడినాము, ప్రభు యొక్క ఆత్మ వలన మనము కడిగాము. ఎందుకంటే మన మనస్సాక్షిని కలిగిన వాడు ఆయన. చాలామంది అడుగుతుంటారు, యేసు ప్రభు రక్తం 2026 సంవత్సరాల క్రితం చిందించాడు కదా, ఇప్పుడు ఎలా కడుగుతాడు? ఎందుకంటే మనం రక్తంతో ఆయన కడుగుతాడని చెప్తాం కదా. నిజమే, ఆ రక్తంలో విశ్వాసం ఉంచి, ఆయన రక్తమే నన్ను శుద్ధి చేస్తుందని విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తన ఆత్మతో కడుగుతాడు. ఆ కన్నీరు నీవు కారుస్తుండగా, నీ మనస్సును కడుగుచుండగా నీ హృదయము తేలికపడే సందర్భమే రక్షణ తీర్మానపు, రక్షణ జీవితపు అనుభవం. ఒకప్పుడు నా పాత బతుకు ఇప్పుడు లేదు, ఎందుకంటే నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 38లో ఒక పాపాత్మురాలు ప్రభు యొద్దకు వచ్చింది.
ఆమెను గూర్చి బైబిల్లో రాయబడి ఉంది. ఆమె వెనుక తట్టు యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడిందట. ముందుకు ఎందుకు రాలేదో తెలుసా? ధైర్యం లేక, యేసయ్య ఎదుట నిలబడలేక. ఎందుకో తెలుసా? ఆయనకు ఎందరి బలహీనతలు, పాపం, ఆ యొక్క మంచితనం, చెడ్డతనం, మనుషుల యొక్క చెడ అంతా తెలుసు కనుక ఆమె భయపడి ప్రభు పాదాల వెనక నిలబడి కన్నీళ్లు కారుస్తుంటే ఆయన పాదాల మీద పడుతున్నాయి. ఆమె పశ్చాత్తాపడుతుంది. నేను పాపాత్మురాలు, నేను చేసిన అపరాధం వల్ల నేను ఇలాగున్నానని ఎంతో దుఃఖపడుతూ ఏడుస్తుంది. ఆమె మనసు ఎదిగిన ప్రభు ఆమెను క్షమించాడు. ఒకవేళ నీవు అదే స్థితిలో ఉంటే, ఒకవేళ నీవు అదే స్థితిలో ఉండి నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ యొక్క ఆలోచన బట్టి నీ జీవితం పాడైపోయి ఉంటే ప్రభు నిన్ను క్షమిస్తాడమ్మా. అయ్యా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు తన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు. ప్రభు ఎదుగు రండి. ఈ లోకంలో ఆ పాపాత్మురాలను ఎవ్వరూ ప్రేమించలేదండి. అందరూ ఇది వ్యభిచారి కదా అని మనసులో తిట్టుకుంటున్నారు. ప్రభువుకు తెలుసు. ఆ పిలిచిన సీమోను కూడా అన్నాడు, ఏమని? ఈమెను అంటాడంటే, ప్రభు అన్నాడు, నువ్వు నాకు నీళ్ళు లేదు, నా పాదాలు కడగలేదు, కానీ ఈమె కన్నీటితో నా పాదాలు కడుగుతుంది. నీవు ఎన్ని పొరపాట్లు చేసావో ప్రభువుకు తెలియదు, తెలుసు కానీ అవన్నీ ఆయన పట్టించుకోడు. ఒకసారి ప్రభువా వాటిని నేను విడిచిపెడతాను, నేను ఇక ఏ పొరపాటులో ఏ తప్పిదములో పడకుండా బతుకుతాను అంటే ప్రభు నిన్ను ప్రేమించి పిలుస్తాడు. ఇప్పుడు పిలుస్తున్నాడు. అందుకే కౌరవ కుమారులు తండ్రి తప్పిదములో పడలేదు. తండ్రికి ఉన్న ఆ లక్షణాల్లో ఏటిలో పడకుండా యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు దగ్గర పాదాల దగ్గర వారు కూర్చున్నారు. ఈవేళ నీవు నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే ప్రభు నిన్ను క్షమిస్తాడు. లేవీయులు వారు తమ తండ్రికి జన్మించిన వారు తండ్రి కుమారులు. రెండవది హత్తుకొనుట అనే మాట మనము నిర్గమాకాండం 32వ అధ్యాయం 26వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు దేవుని బిడ్డలుగా, అందుకు మోషే పాలెము యొక్క విడిచిపెట్టి వారు బయటికి వచ్చారు. వారు బయటికి వచ్చిన తర్వాత దేవుని మాట ప్రకారం బ్రతకాలి, కానీ వారు దేవుని మాట ప్రకారం బతకలేదు. అందరూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు దైవజనుడైన మోషే దుఃఖముతో, కోపముతో ఉన్నాడు. ప్రభువు కోపముతో ఉన్నప్పుడు మోషేకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమన్నాడు తెలిసిన? అందుకు మోషే, పాళెం యొక్క ద్వారమున నిలిచిన యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి. ఎవరు దేవుని నమ్ముకొని ఏ అపరాధములో లేకుండా ఉండడానికి ఇష్టపడుతున్నారో రండి అని పిలవగానే వారు ఏం చేశారు? వారందరిలో నుండి ప్రత్యేకముగా వారు బయటకు వచ్చారు. హత్తుకోవడం అంటే లోకానికి వేరుగా జీవించడం. యేసయ్యను హత్తుకోవడం అంటే లోకానికి వేరుగా, లేకపోతే లోకములో ప్రత్యేకంగా జీవించడం. యేసయ్యను హత్తుకున్నామనడానికి ఒక నిదర్శనం నీ ప్రత్యేకమైన జీవితం. నేను మరలా చెప్తున్నాను, నీ ఆఫీసులో నువ్వు ప్రత్యేకమైన, నీ ఇంటిలో నువ్వు ప్రత్యేకమైన, నీ ఉన్న కాలనీలో నువ్వు ప్రత్యేకమైన. అవునరా, ఒకప్పుడు తాగాడు, ఇప్పుడు చూడండి యేసయ్య మారిస్తే ఎలా ఉన్నాడో అలా మారిపోయాడు రా అన్న. అక్క ఎంత మంచిగా మారిపోయిందో, అన్న ఎంత బాగా మారిపోయినాడో, దేవుడు వారిని మార్చాడు అని చెప్పారు వారు మన చుట్టుపక్కల ఉంటే మనకు సంతోషం. అదే మన సాక్ష్యం. వారు లేవీయులని దేవుడు గుర్తించాడు, ఎందుకంటే వారందరిలో నుండి వారు ప్రత్యేకంగా బయటకు వచ్చారు. ఎక్లీషియా, కాల్డ్ అవుట్ కంపెనీ అంటారు. సంఘము కూడా లోకములో నుండి బయటకు వచ్చింది, ప్రత్యేకింపబడింది. నీవు ప్రత్యేకింపబడితేనే నిజమైన విశ్వాసివి. ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా, పాటలు పాడినా, నీ జీవితంలో ప్రత్యేకత లేకపోతే నీవు దేవుని బిడ్డవు కాలేవు. నీ జీవితంలో ప్రత్యేకత లేకపోతే నీవు దేవుని బిడ్డవుగా చెప్పబడవు. రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దానిని, అక్కడ కింద రాశాడు, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రత్యేకత అంటే
మనకు ఇష్టమైనవి చేసి మనకి ఇష్టం లేనివన్నీ దూరంగా పెట్టేస్తే అది భక్తి కాదు. నా టైం అయిపోయింది, నేను ముగిస్తాను. ముగించే ముందు ఒక మాట చెప్తాను. అబ్రహాము భక్తుని దేవుడు పిలిచాడు. అబ్రహామా, అబ్రహామా, నీకు ఒక్కడయ్యిన నీ కుమారుని నాకు చెప్పమా, అప్పగించుము అని చెప్తే అబ్రహాము విన్నాడు. అబ్రహాము విన్నాడు. ఎవరు వినలేదంటే శారమ్మకు తెలియదు. ఎవరు వినలేదంటే పెద్ద దాసుడైన ఇలియాజరుకు కూడా తెలియదు. అతనికి తెలియదు, భార్యకి తెలియదు, అందరికి తెలియదు. కానీ బైబిల్లో రాశాడండి, 22వ అధ్యాయం ఆదికాండంలో, చీకటనే ఇంకా పెందలకడనే చీకటి ఉండగానే గాడిదకు గంత కట్టి కట్టెల మోపు తీసుకుని బయలుదేరాడు. ఎందుకు? వెళ్ళకపోయినా వెళ్ళినా భార్య దృష్టిలో మంచోడే, చేసినా చేయకపోయినా సేవకుల దృష్టిలో మంచోడే, అక్కడ ఉన్న పనివారి దృష్టిలో మంచోడే, లోకం దృష్టిలో. కానీ ఒకటి అనుకున్నాడు, ఎవరి దృష్టిలో ఉన్నా లేకపోయినా నా తండ్రి దృష్టిలో నేను ఉండాలి, నా తండ్రికి నేను లెక్క చెప్పాలి. కాబట్టి వెళ్ళండి పదండి, లేచాడు, వెళ్ళాడు. పెందలక్కడ లేచి తన బిడ్డను తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ప్రభు అంటాడు, అబ్రహామా, అబ్రహామా, ఆ చిన్నవాని మీద చేయి వేకుము, ఇందువలన నీవు నాకు భయపడువాడవని నేను నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నా. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏమిటంటే, నీవు నాకు భయపడేవాడు. నీ విశ్వాసమైతే నీవు తిరిగి జన్మించినది వాస్తవమా? నంబర్ 1. నీ విశ్వాసం అయితే ప్రత్యేకముగా ఉన్నది వాస్తవమా? నంబర్ 2. నంబర్ 3, నీవు విశ్వాసమైతే నీవు దేవునికి భయపడువాడవని వాస్తవం ఉందా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సంగమా వినుమా, సంఘమా గనుమా, నీ శిరసైనా క్రీస్తు యేసును, నీ శిరసైనా క్రీస్తు యేసుని స్వరమునే వినుమా, స్వరమునే వినుమా, సంఘమా వినుమా, సంఘమా గనుమా, చల్లగనైనను వెచ్చగనైనను ఉండిన నీకది మేలుగా, చల్లగనైనను వెచ్చగనైనను ఉండిన నీకది మేలుగా. ఎందుకున్నావో తెలియదు, ఎందుకు ఒకసారి భక్తి పోతుంది, ఒకసారి యథార్థత, ఒకసారి నీతి, మరొకసారి లేకపోవడం. నీ జీవితంలో నష్టానికి కారణం అది కాదా? నీ జీవితంలో ఈ కష్టానికి కారణం అది కాదా? నా తండ్రి, నేను నమ్ముకున్నాను కానీ నీ పట్ల యథార్థంగా బ్రతకలేకపోతున్నాను, నా చెయ్యి పట్టుకుని నడిపించి నాయన అని అడుగు. నాయన, కోరవ కుమారులాగా నీ కొరకు నిలబడాలని ఉంది, నిలబడతానని అడుగు. మన తండ్రి నిలబెట్టేవాడు, మన తండ్రి నిలబెట్టి బలపరిచేవాడు, నిన్ను నిలబెడతాడు. ప్రేమగల తండ్రి, దయాళుడా, మీకు స్తోత్రములు. పడిపోయిన మమ్మను పైకి తీసిన దేవుడు, నీ వంటి దేవుడు నాయన మేము ఎక్కడ కనుగొనగలము? మీకు నమస్కరిస్తున్నాము. మీరు ఇంకను మాతో మాట్లాడమని వేడుకుంటున్నా. మీ దీన దాసుని మమ్మలను మీ కృపకు అప్పగించుకుంటుండగా మీ దయతో కప్పమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ ప్రేమ. ధర్మరావు గారు వచ్చి కీర్తన పాడతారు, 2 చరణాలు పల్లవి.